ప్రొద్దుటూరు దసరా అంటే మా ఊరు గురించి మేము చెప్పుకోవడమే, అందరికీ అడిగిన బయటికి పోతే మా ఊర్లో దసరా ఎటే ఎరుగుతుంది ఇటే ఎరుగుతుందని. బట్ చాలామందికి తెలియదు. దాన్ని డాక్యుమెంటరీ తీసి ఇట్లా అందరికీ చూపిద్దామనే ఆలోచన వచ్చిన ప్రేమ్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి దసరా వచ్చిందంటే ఊరికి వెళ్ళిపోతాం మేము. ఏముందిరా మీ ఊర్లో అంత 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 సూపర్గా ఏం చేస్తారా అంటే మేము చెప్పుకోవడమే, కానీ ఎప్పుడు అది ఎట్లుంటుంది అనేది ఎవరికి తెలియదు. అండ్ మీరు చూసింది కూడా చాలా తక్కువ, ఇంకా 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 చాలా ఉంటుంది మొత్తం. యాక్చువల్గా ఏంటంటే యూత్ వచ్చారంటే మాత్రం 10 రోజులు పండగే. ఇంకా వాళ్ళ ఊరంతా అమ్మాయిలు తిరుగుతూ ఉంటారు. ఎక్కడెక్కడ ఉండే అమ్మాయిలంతా మా ఊరికి వచ్చేస్తారు ఆ 10 రోజులు. లాస్ట్ రోజు ఈ మన జానపద కార్యక్రమాలు కానీ మొత్తం ఊర్లో ఏ మూలకి వెళ్ళినా కానీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో చెప్పడం మిస్ అయింది, ఒక టెంపుల్లో కాదండి, మా ఊర్లో 10 టెంపుల్స్ ఉంటే 10 టెంపుల్స్లో దసరా జరుగుతూనే ఉంటుంది. మామూలు 9 రోజులు, మా ఊర్లో 11 రోజులు జరుగుతుంది. ఈ 11 రోజులు ఊర్లోకి ఏ 4 వీలర్ కానీ అలో ఉండదు లోపలికి, అంత జనాలు ఉంటారు లాస్ట్ రోజు. అండ్ లాస్ట్లో మీరు క్రాకర్స్ పిలిచింది చూశారు కదా, అదైతే నాన్ స్టాప్ 1 అవర్ శివకాశి నుంచి వచ్చి అక్కడ సెట్ చేసేస్తారు. నాన్ స్టాప్ 1 అవర్ క్రాకర్స్ వెళ్తాయి. ఇందాక మీరు చూసిన విజువల్లో ఆ జనాల్లో ఫస్ట్ రోలో నేనే ఉన్నా, నా గుండు కూడా కలిపింది ఆ రోజు. సో అండ్ మురళి మా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్. ఇక్కడికి వచ్చిన ఫస్ట్ వీక్షకులందరికీ హాయ్ అండి. అండ్ స్టేజ్ మీద ఉన్న గెస్ట్లందరికీ కూడా. సో బేసిక్గా నేను కూడా అంటే ఇనిషియల్గా డాక్యుమెంటరీస్ నుంచే వచ్చిండే, షార్ట్ ఫిల్మ్స్ డాక్యుమెంటరీస్ నుంచే వచ్చిండే. సో బేసిక్గా డాక్యుమెంటరీ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే అందరికీ తెలిసినట్టే బేసిక్ ఏంటంటే ఒక ఫ్యాక్ట్ని స్టోర్ చేయడం, ఒక నిజాన్ని స్టోర్ చేయడం అనేది, అది ఎంత బెటర్గా స్టోర్ చేస్తే ఫ్యూచర్కి అంత హెల్ప్ అవుతుంది, అంటే ఫ్యూచర్ జనరేషన్కి అంత హెల్ప్ అవుతుంది. సో మేబీ ఇంకా కమింగ్ ఫ్యూచర్లో అసలు ఈ పండుగ ఎట్లా జరుగుతుంది, ఏంటిది, ట్రెడిషన్స్ అనేవి ఉంటాయా ఉండవా అనేది ఇంకా అది తెలీదు. సో పొద్దుటూరు వాళ్ళకి ఇది ఒక మంచి డాక్యుమెంటేషన్. ఇది బేసిక్గా అందుకే అది తీసుకున్నందుకు, అది ప్రొడ్యూస్ చేసినందుకు అండ్ డైరెక్ట్ చేసినందుకు ఫస్ట్ మురళి గారికి అండ్ ప్రేమ్ గారికి కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఇందులో బేసిక్గా మాట్లాడాలంటే ఈ డాక్యుమెంటరీలో మాట్లాడాలంటే కొన్ని విషయాలు అంటే ఇంట్రెస్టింగ్ అనిపించిన విషయం ఏంటంటే, అంటే తెలుగు స్టేట్స్లో దసరాని ఇంత రేంజ్లో చేస్తారనేది ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు తెలియదు, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటున్నా కానీ ఎప్పుడు ఇంత విజువల్ చూస్తుంటే ఇంత పెద్దగా అసలు ఒక ఫెస్టివల్ని ఇంత చేస్తారా అనేది తెలీదు. అదొక కొత్త విషయం తెలిసింది ఈరోజు. అండ్ మ్యూజిక్ ఇచ్చిన యశ్వంత్ నాకు కూడా చాలా ప్లేస్లో చాలా మంచిగా ఎమోషన్స్ అంటే ఉన్న విజువల్స్కి చాలా యాడ్ చేశాడు. సో ఒకసారి వన్స్ అగైన్ ఈ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. హలో ఎవ్రీవన్, వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ప్రేమ్ ఎక్కడున్నా బ్రో, నెక్స్ట్ దసరాకి నన్ను ప్లీజ్ తీసుకెళ్ళబ్బా, పొద్దుటూరు తీసుకెళ్ళు. అండ్ లైవ్గా ఇంకా చూడాలని ఉంది నాకు, సరిపోవట్లేదు యాక్చువల్లీ. వెళ్దాం. యాక్చువల్లీ నాకు ప్రేమ్ లాంగ్ బ్యాక్ ఎప్పటి నుంచో తెలుసు. మేము కలిసి ఒక ప్రాజెక్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. బట్ అతను ఈ ప్రాజెక్ట్లో ఆక్యుపై ఉండే అనమాట. అండ్ ఎంత ఎఫర్ట్స్ పెట్టిండ అంటే ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అయింది బ్రో, ఆల్మోస్ట్ 3 ఇయర్స్ కంటిన్యూస్గా ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం అంటే నాట్ ఏ స్మాల్ థింగ్ తెలుసా. ఎంత పేషెన్స్ అండ్ డెడికేషన్ ఉండాలి. అండ్ మీరందరు చూశారు విజువల్స్ కానీ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. అండ్ ఇన్వెస్టర్స్ అవుట్ దేర్, you can trust Prem and you can invest and he can well organize a project. Thank you everyone. Thank you everyone for coming here today. My invitation accept చేసి వెంటనే చీఫ్ గెస్ట్గా వచ్చిన కరుణ కుమార్ అన్నకు థ్యాంక్ యూ అన్న. ప్రొద్దుటూరు దసరా ఇప్పుడు స్క్రీన్ మీద చూశారు. ఈ సెప్టెంబర్ 28th ప్రొద్దుటూరుకు వస్తే రియల్గా చూడొచ్చు. డాక్యుమెంటరీ ఇక్కడ కేవలం ఇన్ఫర్మేషన్, ఆ 10 డేస్లో ఏం జరుగుతుందో ఇన్ఫర్మేషనే కాకుండా ఎమోషన్ని కూడా చాలా చక్కగా డాక్యుమెంట్ చేశాడు మురళి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చాలా క్వాలిటేటివ్గా అండ్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రొడ్యూస్ చేసిన ప్రేమ్కి కుదోస్ టు ప్రేమ్, కంగ్రాచులేషన్స్ టు యువర్ టీమ్. చాలామంది వర్క్ చేశారు. ఈరోజు మీరు ప్రీమియర్ చేస్తున్నారంటే యు ఆర్ ఆల్రెడీ 1 step క్లోజర్ టు యువర్ సక్సెస్. Many more wishes for your future projects.
తర్వాత ఈ బాల్కనీ ఒరిజినల్స్ ఈజ్ ద ప్రొడక్షన్ హౌస్. ప్రేమ్ బాల్కనీ ఒరిజినల్స్ పెట్టి ఇంతకుముందు ఒక వీడియో సాంగ్ చేశాడు ప్రొద్దుటూరు మీద. దాని తర్వాత ఈ డాక్యుమెంటరీ చేయడం జరిగింది. యశ్వంత్ నాగ్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బుసెట్టి జ్యువెలర్స్ బుసెట్టి రామ్మోహన్ గారు ఈ ప్రజెంట్ చేసినందుకు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ కమింగ్ హియర్. గుడ్ ఈవినింగ్ ఆల్, అందరికీ నమస్తే. సో డాక్యుమెంటరీ అని వచ్చేటప్పుడు నార్మల్గా నేనేం ఎక్స్పెక్ట్ చేసి వచ్చానంటే, నేను చూసిన డాక్యుమెంటరీస్ అంటే డాక్యుమెంటరీస్ చాలా రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేసే డాక్యుమెంటరీ అంటే ఏదైనా ఒక సంఘటన కానీ లేదంటే ఒక ఈవెంట్ని కానీ ఏదైనా ఒక సందర్భాన్ని కానీ ప్రాపర్గా డాక్యుమెంట్ చేస్తారంటే ఏం జరిగింది అనేది. ఇందులో చాలా ఉన్నాయి. క్రైమ్ డాక్యుమెంటరీస్ ఉంటాయి, డాక్యూ డ్రామా అంటారు. అంటే ఇప్పుడు వీరప్పన్ లాంటి ఒక చందన స్మగ్లర్ గురించి ఒక డాక్యుమెంటరీ చేసినప్పుడు అతను బ్రతికిలేడు కాబట్టి అతను రిసెంబుల్ చేస్తూ ఆ డ్రామాని సెపరేట్గా చూపిస్తూ అట్ ద సేమ్ టైం మళ్ళీ నిజమైన నిజ జీవితంలోని వ్యక్తులతో వాళ్ళతో మాట్లాడిస్తూ అది చేసినంత డాక్యూ డ్రామా అంటారు. ఇది కాకుండా సైంటిఫిక్ డాక్యుమెంటరీస్ ఉంటాయి, యానిమల్ డాక్యుమెంటరీస్ ఉంటాయి. అయితే దురదృష్టవశాత్తు డాక్యుమెంటరీస్ మీద మనకి పెద్ద అవగాహన లేదు. సో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ అక్కడ చేసేది. దూలం సత్యనారాయణ లాంటి వాళ్ళు తప్ప చాలా తక్కువ మంది డాక్యుమెంటరీస్ని చూస్తారు. నిజాన్ని చెప్పాలంటే ప్రాపర్గా డాక్యుమెంటరీస్ చేస్తే సినిమా కంటే చాలా పెద్ద మార్కెట్ అది. సినిమా కంటే చాలా చాలా పెద్ద మార్కెట్. ఆ మార్కెట్ ఏంటి, దాని పొటెన్షియాలిటీ ఏంటని తెలియదు. రెండోది ఏంటంటే దురదృష్టవశాత్తు మనకి దానికి నిర్మాతలు దొరకరు. ఎందుకంటే డాక్యుమెంటరీస్ తీసేవాళ్ళు దాన్ని ప్రాపర్గా అంటే ఇప్పుడు ఎంగేజింగ్గా తీయడం ఉండదు. నేను నెక్స్ట్ అది మాట్లాడతాను. సో ఎంగేజింగ్గా తీయడం ఉండదు. డాక్యుమెంటరీ అనగానే ఫస్ట్ కాకరుపులతోని చాలా నీరసంగా నిస్సత్తుగా ఎక్కడో ఒక డ్రాట్ ఏరియాలో ఓపెన్ చేసి అలాగంతా తీయడం వల్ల డాక్యుమెంటరీ అంటే అది ఏదో ఒక ఆర్ట్ ఫాము ఆర్ట్ ఫిల్మ్ అలాంటిది ఉంటుంది. బట్ అలా కాకుండా డాక్యుమెంటరీని చాలా చాలా చక్కగా చేయొచ్చు, చాలా అద్భుతంగా తీయొచ్చు, చాలా ఎంగేజింగ్గా చేయొచ్చు అనడానికి ప్రొద్దుటూరు దసరా ఒక పెద్ద ఉదాహరణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కుడోస్ టు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, దీని వెనక శ్రమపడిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి నేను ముందు అభినందనలు తెలియజేస్తున్నాను. రెండవది ఏంటంటే ఈ డాక్యుమెంటరీ అంటే నేను పక్కనే ఉన్న ఎంతో విప్లవ్ గారితో మాట్లాడుతున్నప్పుడు అయిపోగానే ఆయన నన్ను అడిగింది ఎలా అనిపించింది సార్ అంటే డాక్యుమెంటరీ అంటే మనకి బేసికల్గా ఓన్లీ ఫ్యాక్ట్సే ఉంటాయి కాబట్టి సో మనం ఇందులోకి ఫిక్షన్ని ఎంత జొప్పించినంత కూడా ప్రోగ్రామ్డ్ థింగ్ అంటే మాకు ఆల్రెడీ ఒక డాక్యుమెంటరీ ఇలాగే తీయాలి అన్న బ్యారియర్స్ని బద్దలు కొట్టినట్టు కూడా నాకు ఇప్పుడు అనిపించింది. సో ఎందుకంటే ఇందులో ఏఐని యాడ్ చేశారు, ఎందుకంటే టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి కదా. సో ఏఐని యాడ్ చేశారు, దాంతో ఒక బ్యాక్ స్టోరీని చెప్పారు. బ్యాక్ స్టోరీని చెప్పి అట్ ద సేమ్ టైం దాంట్లో ఫిక్షన్ని యాడ్ చేయకుండా ఏం జరుగుద్దో ఆ లిమిటేషన్స్లో పెట్టారు. స్పెషల్ అప్రిషియేషన్ టు యశ్వంత్ నాగ్ గారు. చాలా 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 మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఒక 2-3 ప్లేసుల్లో అయితే నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి. చాలా బాగుంది అది. అంటే అది మేబీ అంటే విజువల్కి మ్యూజిక్కి రెండిటికి కలిగిన రెండు కలిసిపోయి ఆ టైంకి మనం అందులో లీనమైపోవడం వల్ల కలిగేది కావచ్చు. మీకు కూడా అనిపించవచ్చు. నాకైతే అనిపించింది 2-3 దగ్గరలో అయితే గూస్ బంప్స్ అనిపించాయి నాకు టోటల్ డాక్యుమెంటరీలో. ఎందుకంటే ఇదే నేను విజ్ఞాన ప్రదర్శనలో లేకపోతే నాకు ఏదో వచ్చని చెప్పట్లేదు, కానీ టోటల్ డాక్యుమెంటరీలో ఇప్పటికి కూడా ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ ఇంకా చాలా పనులు ఉన్నాయని నాకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరైతే లైవ్ వ్యక్తులతో మాట్లాడించారో వాళ్ళ వాయిస్ని మళ్ళీ రికార్డ్ చేసి దాంట్లో యాడ్ చేయగలిగితే ఇది ఖచ్చితంగా ఫుల్ సర్కిల్ పూర్తి చేసుకుని ప్రాపర్ డాక్యుమెంటరీ అవుతుంది అనేది నా తాలూకా ఉద్దేశం. అది ఏమాత్రం వీలున్నా దయచేసి చేయండి. ఉన్నవే మొత్తం 3-4 మాట్లాడారు, వాళ్ళ ఓన్ వాయిస్లు ఉంటే అది బెటర్మెంట్ ఉంటుంది. రెండోది ఏంటంటే ఇక్కడ ఎవరైనా ఫిల్మ్ మేకర్స్ కనుక్కున్నట్లయితే వాళ్ళకు కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే డాక్యుమెంటరీస్ మనం 100% చేయొచ్చు. ఇప్పుడు ముందున్నట్టుగా కాకుండా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లాంటి ప్లాట్ఫామ్స్లో డాక్యుమెంటరీస్ కంటూ ఒక సెపరేట్ సెక్షన్ ఉంది, దానికి సెపరేట్ లవర్స్ ఉన్నారు. ఇది కాకుండా ఎన్ఎఫ్డిసి, ఇంకోటి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ ఒకటి ఉంది, ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, తర్వాత గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో ఉంది. ఎన్ఎఫ్డిసి వాళ్ళు వీళ్ళంతా కూడా డాక్యుమెంటరీస్ని ఎంకరేజ్ చేస్తారు. ఇదంతా సెపరేట్ కొంచెం రీసెర్చ్ చేస్తే దీనికి సంబంధించినవన్నీ కూడా మనకు దొరుకుతాయి. మంచి డాక్యుమెంటరీస్ మనం చేయొచ్చు. మన ఊరిని మనం రికార్డ్ చేయొచ్చు, మన ఊరిలో ఉండే కల్చర్ని రికార్డ్ చేయొచ్చు, ఒక సంఘటనను రికార్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు తాళపత్ర గ్రంథాల్లో ఉండే దాన్ని తర్వాత బుక్ ఫామ్లోకి తీసుకొచ్చి బుక్ని ఇప్పుడు మనం డిజిటల్లోకి తీసుకొచ్చి దాన్ని కంటిన్యూ ఎలా చేస్తామో డాక్యుమెంటరీ కూడా దృశ్య రూపంగా మనకి మిగిలిపోయే చరిత్ర. డాక్యుమెంటరీకి ఒక అథెంటిసిటీ ఉంటుంది. ఆ అథెంటిసిటీని చాలా అందంగా ఇక్కడ ఆవిష్కరించిన
మురళీ గారికి ప్రేమ్ గారికి ఇద్దరికి అభినందనలు తెలుపుతూ నేనైతే ఈ సినిమాని ఒక సినిమాటిక్ డాక్యుమెంటరీగా చూస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేను మాట్లాడబోయే ముందు మా సొంతూరు ప్రొద్దుటూరు, నేను పుట్టి పెరిగిందంతా ప్రొద్దుటూరులోనే. నాకు ఒక యాక్టర్ అయ్యాను, ఇన్ని సినిమాలు చేయగలిగాను అంటే నా సోర్సెస్ మొత్తం ప్రొద్దుటూరే. ఇంకో చాలా గ్రేట్ థింగ్ ఏంటంటే కరుణ గారి డైరెక్షన్లో నేను శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో యాక్ట్ చేశాను. సార్ మీకు గుర్తుందో లేదో, సక్సెస్ టూర్కు మీరు ప్రొద్దుటూరు వచ్చారు సార్. ప్రొద్దుటూరు వచ్చినప్పుడు సార్ మీరు మా ప్రొద్దుటూరు వెళ్తున్నారు సార్, మా ప్రొద్దుటూరులో సినిమాలు అంటే చాలా ఇష్టం, మీరు నా గురించి ఒక మాట చెప్పండి సార్ అని ఆ రోజు నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేశాను సార్ని. మర్చిపోకుండా అంత క్రౌడ్లో నా పేరు గుర్తుపెట్టుకొని మీ ప్రొద్దుటూరు అబ్బాయి అని మీరు చెప్పారు సార్. ఆ సంతోషం నేను మాటల్లో చెప్పలేను సార్. చాలా 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 థ్యాంక్స్. ఆ థ్యాంక్ యూ చెప్పే సందర్భం ఇది అవ్వడం, ఇది ప్రొద్దుటూరుకు సంబంధించిన ఈవెంట్ అవ్వడం నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది. బిఫోర్ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు అదేంటో తెలీదు, అమాయకత్వమో ఏంటో, సార్ మాది కడప సార్, ప్రొద్దుటూరు సార్, మాది సినిమాలు అంటే బాగా ఇష్టం సార్. పొద్దుటూరు అది ఎక్కడ అంటే, సార్ మా ఊరు సార్, దసరా బాగా జరుగుతుంది సార్ మా ప్రొద్దుటూరులో. ఇది ఆటోమేటిక్గా నేను ప్రొద్దుటూరు వాడిని అవ్వడం వల్ల మాట్లాడక ముందే సార్ ప్రొద్దుటూరు సార్ మాది, మా ఊర్లో దసరా బాగా జరుగుద్ది, ఇంకా ఏంటి అని ఎవరైనా ఆశ్చర్యంగా పెడితే, సార్ మా ఊరిని సిరిపురి అంటారు సార్, మా ఊర్లో బంగారం ఎక్కువ దొరుకుతుంది సార్. ఈ రెండు బాగా వాడేసేవాడిని నేను. ఏదైనా డైరెక్టర్ని కలిసినప్పుడు మాట పెంచే ప్రయత్నంలో, సార్ మాది ప్రొద్దుటూరు, మా ఊర్లో దసరా చాలా బాగా జరుగుతుంది సార్, ఇండియాలో మైసూర్ తర్వాత మా ప్రొద్దుటూరులోనే అంత బాగా జరుగుతుంది సార్ అని. సో ఒక ఆర్టిస్ట్ అవ్వడానికి నేను ఆలోచించిన ఐడియాస్లో ఇదొక మంచి ఐడియా, నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయింది కూడా. కమింగ్ టు ప్రొద్దుటూరు దసరా చాలా 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 బాగా జరుగుతుందని ప్రొద్దుటూరులో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ ప్రేము వాళ్ళ టీం కలిసి యావత్ ప్రపంచానికి ప్రొద్దుటూరు దసరా గొప్పతనం, ప్రొద్దుటూరులో దసరా ఎలా జరుగుతుంది అని యావత్ ప్రపంచానికి తెలియజేసేలా వీళ్ళు వాళ్ళ సొంత డబ్బులతో వ్యయ ప్రయాసలు ఓర్చి, కష్టాలు నష్టాలు అన్నీ ఓర్చి, జస్ట్ ఒక ప్రాంతీయ అభిమానంతో, జస్ట్ ప్రొద్దుటూరు మీద ఉన్న గౌరవంతో, ఇంత కష్టంతో మీరు ఇది చేశారంటే బ్రదర్ మీ కష్టం మామూలుగా ఉండదు, అది నాకు తెలుసు. ఎందుకంటే మేము కూడా సినిమాల్లో చేస్తున్నాం కాబట్టి. ఒక ప్రాజెక్ట్ బయటికి రావాలి అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది, ఎంత పెయిన్ ఉంటుంది, ఎంత మనీ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి, అది నాకు చాలా బాగా తెలుసు. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే ఒక ప్రొద్దుటూరు వాడిగా నాకు చాలా 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 గర్వంగా ఉంది. మన ప్రొద్దుటూరులో జరిగే దసరాని యావత్ ప్రపంచానికి తెలియజేయాలి అని మీరు చేస్తున్న ఈ ప్రయత్నంలో నేను కూడా వచ్చి ఏదో రెండు మాటలు మాట్లాడడం అనేది నిజంగా ఒక ప్రొద్దుటూరు వాడిగా నేను చాలా అంటే చాలా గర్వపడుతున్నాను, చాలా ఆనందపడుతున్నాను. చెప్పాలంటే లిటరల్గా హైదరాబాద్లో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ కూడా ఇదే అనుకుంటున్నాను. ప్రొద్దుటూరు దసరాలో ఏంటంటే అండి, యాక్చువల్గా ఆ పండగ హిందువులదే అయినా యావత్ ప్రొద్దుటూరు మొత్తం జరుపుకునే పండగ. అంటే క్రిస్టియన్ లేదు, ముస్లిం లేదు, అన్య మతాలు లేరు. మా ముస్లిమ్స్ అయితే బుర్హాలు వేసుకొని రాత్రంతా ఉంటారు. ఈ అమ్మవారు వస్తుందంట, అమ్మవారిని చూద్దామంట, ఏదో కొత్త ఈవెంట్స్ పెడతారంట, పటాకులు బాగా కాలుస్తారంట. అమ్మవారిని దర్శించుకునే వాళ్ళు మా ముస్లిమ్స్ లేడీస్ కూడా రాత్రి అమ్మవారు బయటికి వచ్చేంత వరకు వెయిట్ చేసి అమ్మవారిని చూసి ఆ పటాకులు కాల్చేది చూసి రాత్రి 3 4 5 ఏదైనా కానీ అసలు మీరు చెప్తే నమ్మరు, ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నా ఆడలేదు, మగ లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ప్రతి ఒక్కరు ప్రొద్దుటూరులో దసరా అంటే ప్రతి ఒక్కరి పండగ అది. అది ఒక్క ప్రొద్దుటూరు వాడు మాత్రమే ఫీల్ అయ్యే పండగ. బట్ మీరు విజువల్గా దాన్ని చూశారు, ఎంజాయ్ చేశారంటే అఫ్కోర్స్ మీరు కూడా అంతో ఇంతో లక్కీ అనే చెప్పాలి. బట్ మీకు టైం ఉంటే ఈ దసరాకి తప్పకుండా మా ప్రొద్దుటూరు రండి. అమ్మవారి దర్శనంతో పాటు మా టౌన్ మొత్తం కలకల్లాడిపోతుంది ఆ రోజు. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్, జస్ట్ థ్యాంక్ యూ. హాయ్ అందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రావడం. నవ్వకండి రా. సో త్వరగా క్లోజ్ చేశాను, పెద్దలు ఉన్నారు ఇక్కడ. సో బాల్కనీ ఒరిజినల్స్ అనేది బేసిక్గా మేము 3 years బ్యాక్ స్టార్ట్ చేసాము. సో దీని మెయిన్ ఎజెండా ఏంటంటే, ఇప్పటి వరకు రాయలసీమ కంటెంట్లు అంటే
మనకు ఫ్యాక్షన్ లేకుంటే బ్యాక్వర్డ్ ఏరియానో లేకుంటే అక్కడ ఎక్కువ వైలెన్స్ ఉంటుందన్న మాత్రమే చూపించారు. బట్ బాల్కనీ ఒరిజినల్స్ ఇప్పటి నుంచి రూటెడ్ రాయలసీమ కథల్ని మీ ముందుకు తీసుకొస్తుంది. ఇది మాత్రమే చెప్పగలము. నెక్స్ట్ త్వరలో మేము ఒక వెబ్ సిరీస్తో వస్తున్నాము. దానికి డైరెక్టర్ మురళీకృష్ణ తుమ్మ గారు. సో ఆయనని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరూ వచ్చినందుకు. నాకు యాక్చువల్లీ స్టేజ్ ఫియర్, నేను ఎక్కువ మాట్లాడలేను వీళ్ళంతగా. సో అందరికీ థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ వీళ్ళు డ్యాన్స్ చేసి పాపం బయట రిహార్సల్స్ చేసి ఎక్కడి నుంచో వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా మీ అందరికీ. మా ఫ్రెండ్స్ అంతా ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడాలంటే నాకు సిగ్గుగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. నేనేం చెప్తానంటే నా లైఫ్లో 2 అద్భుతాలు జరిగినాయండి. ఒకటి మా డాక్టరు, రెండోది ఈ డాక్యుమెంటరీ, దసరా డాక్యుమెంటరీ. సో ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్, ప్రేమ్ కుమార్ గారిని ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి నేను అందరి ముందర. సో బికాజ్ ఆయన ఈ అవకాశం లేకపోయింటే మైట్ బి నేను చెప్పాలి అంటే యాక్చువల్గా ఏంటంటే నేను నాకు దగ్గర డాక్యుమెంటరీ చేయాలని చెప్పినప్పుడు నేనేదో సినిమా కథ రాసుకుందామని వచ్చాను. ఈ డాక్యుమెంటరీలు నాటకాలు అంటాడేంటి అని అనుకున్నాను నేను. బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు పోర్ట్రే సినిమాటిక్ నాలెడ్జ్, నాకున్న నాలెడ్జ్ని ఇవిని ఈ డాక్యుమెంటరీని చూపించి బోరింగ్గా లేకుండా సార్ వాళ్ళు చెప్పినట్టు. సో ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. దాన్ని అలా సినిమాటిక్గా ఇది చేసినాను. సో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి. అందరూ పిలిచితే వచ్చారు, నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంతమంది క్రౌడ్ నేను ఎప్పుడు చూడలేదు నా ఇదిలో. సో అందుకే నాకు చాలా కొంచెం టెన్షన్గా కూడా ఉంది. సో ఎస్, ఐ కంప్లీట్లీ నా ప్రొడ్యూసర్కే క్రెడిట్ ఇస్తానండి. ఎందుకంటే వితౌట్ హిమ్ నథింగ్, నేనేం చేయకపోయేవాడిని. ఆయన ఇచ్చిన ఫ్రీడమ్తోనే ఇంత చేయగలిగాము. ఏ కానీ మొత్తం అంతా. ఇంకా ఎస్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ మీ పేషెన్స్కి అంతకి. ఇక్కడ మా వైఫ్ ఉంది, ఆమెకు నేను ఫస్ట్ ఇది చెప్పాలి. ఎందుకంటే ఇది చేయగలగాలంటే నాకు సపోర్ట్ ఫ్రమ్ హోమ్ ఉండాలి. సో ఆ సపోర్ట్ అంతా మా వైఫ్ పూజా కృష్ణ తుమ్మ. సో సక్సెస్ అంతా క్రెడిట్ ఆమెకి ఇస్తాను. సో షీఈ్ ద వన్. నాకేం పెద్ద తెలీదు, తను ఏదో చెప్తుంటే నేను చేసుకుంటూ వెళ్తుంటాను అంతే. సో థ్యాంక్ యూ అండి. సో వేదిక మీద ఉన్న అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ డాక్యుమెంటరీ. So everyone, please share this and please promote us, please, so that we can do more documentaries, whatever he wanted to do. మేము ఇది చేయాలంటే మీ సపోర్ట్ అవసరం ఉంటుంది. సో మీ అందరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నాగ్ గారు ఆయన కూడా ఇక్కడ రాలేకపోయారు, చాలా హెవీ వర్క్ ఉంది దానికి. సో యశ్వంత్ నాగ్ గారు కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే యశ్వంత్ నాగ్ గారి వల్ల ఇంకొంచెం దీని మాకు వెయిట్ వచ్చింది. అండ్ అలాగే లిరిక్ రైటర్ నాగేంద్ర గోపు, తను కూడా మంచి లిరిక్స్ ఇచ్చాడు. తను భవిష్యత్తులో కూడా మంచి లిరిక్ రైటర్ అవుతాడు అండ్ రైటర్ కూడా అవుతాడు. అండ్ మెయిన్లీ స్పెషల్ థ్యాంక్స్ టు జైసిమ్ అన్న. సో స్టార్టింగ్ నుంచి ఈవెంట్ని ఇంత స్మూత్గా హ్యాండిల్ చేయడానికి మాకున్న తక్కువ టీమే, కానీ ఎక్స్పీరియన్స్ లేదు. ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ నాది. జైసిమ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. రాయలసీమ గురించి మేము ఎప్పుడూ డిస్కస్ చేస్తూ ఉంటాం, కాన్సెప్ట్స్ కానీ లేకుంటే సాంగ్స్ గురించి కానీ. అండ్ అమ్మ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ పిల్లలు పాపం చాలా టైం తీసుకొని మేకప్ చేశారు. బట్ ఐఎమ్ రియల్లీ సారీ, మీతో డ్యాన్స్ ప్రాపర్గా చేపించలేకపోయాము, క్షమించండి. అండ్ యాంకర్ థ్యాంక్ యూ అండి సార్. కరుణాకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్.